సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపు కొత్త పేరు నీకు పెట్టబడును. యెషయా 62 మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం అనగా డిసెంబర్ 12th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనీసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా దొరుకునుగాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఫ్రెండ్స్, ఈ చదవబడిన వాక్య ప్రకారంగా మనం చూసినట్టు ఈ వాగ్దానాన్ని ప్రభువు అన్నారు, నీ పక్షంగా నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు అంత కాంతిమంతంగా, అంత దీవెనకరంగా, అంత ఆత్మీయముగా, ఆర్థిక విషయాలలో, కుటుంబ విషయాలలో, ఆరోగ్య విషయాల్లో అంతగా కాంతి వెదజల్లేట్టుగా, దాని రక్షణ దీపం వలె వెలుగుచున్నట్టుగా నేను చూసుకుంటా. అప్పటి వరకు నేను మౌనంగా ఉన్నాను. దేవుడే ప్రామిస్ ఇస్తున్నారు. ఎస్, నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక, నీ చీకటి పోయి వెలుగ్గా, నీ వ్యాధి ఆరోగ్యముగా, నీ సమస్య సాక్ష్యముగా, నీ అప్పు పోయి ఐశ్వర్యముగా, నీ అసమాధానం బాధలు పోయి శాంతిగా, సమాధానంగా దేవుడు నేను లేవనెత్తబోతున్నాను. ధైర్యం తెచ్చుకో, కురింగిపోక, బలహీనపడక, జరిగిన అవమానాలు, పరిస్థితుల వైపు చూడక ప్రభు వైపు చూడు. దేవుడు నిన్ను వెలిగించబోతున్నారు. దేవుడు నీకు రక్షణగా, నీకు శృంగముగా దేవుడు ఉండబోతున్నాడు. ఇదే వాగ్దానం. క్రిస్మస్ దినాల్లో బలపడు, ఆత్మీయంగా బలపడతావు, ప్రతి పాపాన్ని జయిస్తావు, విశ్వాసంతో ముందుకు దూసుకుపోతావు. ఎస్, జనముల్ని నీతిని కనుగొంటారు, రాజులందరూ నీ మహిమను చూస్తారన్నాడు దేవుడు. అంతగా దేవుడు గొప్ప స్థాయికి లేవనెత్తబోతున్నారు. నీ జీవితంలో మార్పును చూసి కొత్త పేరు నీకు పెడతారట. ఎస్, కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ ప్రార్థనలోకి వెళ్ళి ప్రతి బిడ్డపై దేవునికి ఆశీర్వాదం, ఈ వాగ్దానం నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. ఆశ్చర్యకార్యాలు చేయవాడా, స్తుతులయ్యా. ఈ పండుగ దినాల్లో, క్రిస్మస్ దినాల్లో నీ దీవెన వర్షం, నీ ఆశీర్వాద వర్షం నాపై కుమరించండి. ఏ వ్యతిరేక శక్తులు, చీకటి ప్రభావాలు ఎవ్వరమే పనిచేయనివ్వద్దు. సియోను నీతి సూర్యుని కాంతి వలె ప్రకాశించే వరకు నేను దాని విషయం మౌనంగా ఉండి అంటున్నావు. ఆ రీతిగా మాలో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి, బలపరచండి, ఉజ్జీవింపచేయండి. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. రక్షణ పొందాలి. రక్షణ మీద రాకడ సిద్ధపడాలి. ఈ పండుగ దినాల్లో ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాన్ని కుమరించండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరచండి. యేసు నామములో వేళ్లతో నీలో ఉన్న వ్యాధి పోవునుగాక, ప్రతి నొప్పి పోవాలి, ప్రతి గడ్డ కరిగిపోవునుగాక. అద్భుతాలు చేయవాడ నీ ఆత్మ అభిషేకంతో బిడ్డలు నింపి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా దీవెనతో నింపండి. నీ మహిమను ఆయన చూస్తారంటున్న రాజులే అంతిగా లేవనెత్తండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. మందిరానికి కూడా ప్రభు పరిచర్య కూడా సహకరించాలని ఎంతోమంది తీర్మానం తీసుకున్నారు. ప్రభు ఈ 20th కల్లా 50 lakhs అక్కడ పే చేయాలి. ఈ విషయంలో ఎవరైతే కంట్రిబ్యూట్ చేయాలనుకున్నారో వారందరి చేతులు బలపరిచి మిరాకిల్స్ చేయండి. పరిపూర్ణమైన దీవెన ఇవ్వండి. ప్రతి ఒక్క అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. ఇన్సెంటివ్స్ ఇవ్వండి, నాయన ఇంక్రిమెంట్స్ ఇవ్వండి, బోనస్లు ఇవ్వండి, అద్భుతాలు జరిగించండి. రావాల్సిన అమౌంట్స్ రావాలా, రావాల్సిన గిఫ్ట్స్ రావాలా, ఆశ్చర్యకరంగా సహాయాలు దొరకాల, అద్భుతంగా దీవించి కృపలు ఇవ్వండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. నాయన ఈ Group 2, Group 1 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ విషయాలు కృప చూపించండి. నర్సింగ్ పోస్టులు ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చి జాబ్స్ ఇవ్వండి. నేను ఎవరు గర్భాలు ఇవ్వండి. ఎవరు గర్భిణీ స్త్రీలు ఉన్న క్షేమాస ప్రసవాలు ఇవ్వండి. ఎవరు పెళ్లి కాలేదు పెళ్ళి అవ్వాలి. ఎవరికి నేను మనశ్శాంతి ఇవ్వండి. ఎవరు ఇడిపోయిన కుటుంబాలు కట్టండి. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దర్శించి విదేశాలు మా పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకో. జకరియా జాబ్ విషయంలో మిరాకిల్ చేస్తున్నావు. ప్రతి ఒక్కరి పట్ల దీవెనిచ్చి గొప్ప కార్యాలు జరిగించి మహిమ ఇచ్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష కృప సమాధానంతో నింపండి. ఈ ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇక్కడ మోసపేట దగ్గర ప్రభావ విషయాలు కృప చూపించండి. ఫంక్షన్ విషయాలు కృప చూపించండి. భరత్ నగర్లో కూడా వీళ్ళు కూడా సర్కస్ గ్రౌండ్ వాళ్ళు కూడా లాంగ్ టైం ఇవ్వడానికి కూడా కొంత టైం కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.